నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ మేడిపల్లి గ్రామంలో బోనాల ఊరేగింపు ఎన్నడూ లేని విధంగా కనీవిని రీతిలో వైభవంగా జరిగింది. ఘన చరిత్ర కలిగిన మేడిపల్లి గ్రామంలో రామగుండం 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ శారద ఆధ్వర్యంలో గత 2 రోజులుగా బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతుండగా మేడిపల్లి గ్రామస్తులంతా ఇంటికో బోనంతో తరలిరాగా గ్రామమంతా పోచమ్మ బోనాలతో డప్పు చప్పులతో పండగ వాతావరణం తలపించింది. బయలు నువ్వు రంగో పోషమ రత్నాల సింహమెక్కి ఎల్లమ్మ రాజాలు ఏరి రంగో ఎల్లమ్మ డప్పులను లేకనే జౌడిగా కిన్నెర మోగుతుండే పారిళ్ళలు సేపబట్టి ఆటలు ఆడగా బయలెల్లరే తల్లి పోషమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుల్ల పేరే పోషమ్మ గుల్లకు గున్నరమ్మ ఎల్లమ్మ ముందు మా మేడిపల్లి గ్రామాలందరికీ గ్రామస్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మా మేడిపల్లి పోచమ్మ అనేది 100 ఏళ్ల కింద జరిగింది కావచ్చు, ఎవరికి తెలియదు. ఈరోజు మా తమ్ముడు కుమ్మరి శ్రీనివాస్ కార్పొరేటర్గా లోకల్లో ఉన్నందుకు దీన్ని పునఃప్రారంభించి ఏదేమైనా మనం నిలబడదామని అన్ని కులాలను సమీకరించి అందరినీ తోడు తీసుకొని అందరి సహకారం తీసుకొని విజయవంతంగా చేయడానికి ఇలా మా తమ్ముడు పూనుకున్నాడు. మేమందరం మా తమ్ముడికి సపోర్ట్గా నిలబడ్డాము. అన్ని కులాలు కూడా ఇలా మాకు సహకరించినాయి. ఇది ఎవరు చేయలే, 100 ఏళ్ల కిందట ఎవరికి కూడా తెలియదు. మా అయ్యకే తెలియదన్న మా తాత కాలంలో జరిగిన విధానాన్ని ఇలా చేయడం జరిగింది. బతుకమ్మ ఛానల్ మా దగ్గరికి వచ్చి మన ఊరు సమస్యలు మంచి చెడు తెలుసుకున్నందుకు కూడా వాళ్లకు స్పెషల్గా శిరస్సు నమస్కారం చేస్తా ఉన్నాము. ఏదున్నా ఇది మళ్ళీ ఎదుర్కొల్పు మళ్ళీ సంవత్సరం నాటికి సస్యశ్యామలంగా చేయాలని కోరుకుంటూ, ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలని పోషవతని వేడుకుంటూ, మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయిని ప్రతిష్టాపించడము గతంలో చేసినది. ఎవరికి కూడా ఏం లేదు. మా తమ్ముని ఆధ్వర్యంలో కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేము చేసుకున్నందుకు మీ అందరి సహకారం ఉన్నందుకు జై మేడిపల్లి, జై పోషమ్మ తల్లి. నమస్కారం. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామం యొక్క పోషమ్మ గుడి నూతనంగా నిర్మించి ఎప్పుడో మా తాత ముత్తాత కాలం మా ఊహకందరి మా పెద్దలకు కూడా తెలియని విషయాన్ని గ్రామ పెద్దల సహకారం, గ్రామ ప్రజల సహకారంతో, వివిధ వర్గాల ప్రజల సహకారంతో గుడి నిర్మించి భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈరోజు
పోషమ్మ కొలుపు సందర్భంగా ప్రజలందరూ కూడా తరలించి వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తరలించి ఘనంగా పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఆ పోషమ్మ తల్లి మా మేడిపల్లి ప్రజల గ్రామాల ఎక్కడ ఉన్నా కూడా శివారు ప్రజలు కూడా అందరూ కూడా సురక్షితంగా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన మా పెద్దలందరికీ ఇదంతా నేను మా మేడిపల్లి ప్రజలకే పేరు దక్కుతానని తెలియజేస్తున్నాను. ఈరోజు మా మేడిపల్లి గ్రామంలో కనివిని ఎరగని రీతిలో పోషమ్మ తల్లి బోనాలు అనేది జరపడం జరుగుతుంది. అది గొప్పతనం ఇవ్వాలంటే మా కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ వారికి దక్కదని మా గ్రామస్తులందరం ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. కాకపోతే చిన్న చిన్న ఒడిదొక్కులు ఉన్నా కూడా వాటిని సరిసమాలుగా మేము అందరం సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ పోషమ్మ తల్లి మా అందరి వాళ్ళ ఒక 1000 కన్నుల తల్లి కాబట్టి మా అందరినీ సురక్షంగా ఉండాలని అన్ని కులాల వారికి సంతోషంగా ఉంచాలని ఆ తల్లిని వేడుకుంటూ పోచమ్మ కొలుపు చాలా బాగా జరిగింది. ఇదంతా విమర్శన ముందు చేయడం మూలంగా చాలా హ్యాపీ. 100 ఏళ్ల చేతిలో తిరగరాసిన ఈరోజు ఎవ్వరు ఊహించిన విధంగా నేను మా నాన్న కూడా వినేవి చాలా గొప్ప జరిగింది. అనుకున్న దానికన్నా చాలా చాలా జనం వచ్చిండ్రు. చాలా హ్యాపీ. అందరూ చల్లకున్నారని ఆ తల్లి కొడుతుంది. జై పోషమ్మ తల్లి, జై పోషమ్మ తల్లి. సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ఈరోజు మా మేడిపల్లి గ్రామంలో పురాతనమైన మా పోషమ్మ గుడిని ఈరోజు మా కార్పొరేటర్ గారి ముందుండి అలాగే మా గ్రామ ప్రజలు కానీ మా పూజారి కానీ ఈరోజు వెలికి తీసి మమ్మల్ందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంత వైభవంగా జరిపించినందుకు మా గ్రామ ప్రజలకు కానీ ముఖ్యంగా మా మేల్మదొర్లకు కానీ ఇక్కడున్న మా కుల బంధువులకు కానీ మా మేడిపల్లి గ్రామస్తులకు కానీ మా కార్పొరేటర్ శ్రీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాగనే రేపు కూడా ఇదే విధంగా సక్సెస్ చేయాలని అందరినీ వేడుకుంటూ తెలియజేస్తున్నాం. చరిత్ర కలిగినటువంటి గ్రామము మన మేడిపల్లి గ్రామం. వాస్తవంగా ఒక 300 సంవత్సరాల పైచిల గురించి ఎప్పుడు కూడా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం ఇంతవరకు చరిత్రలో జరిగింది. కాబట్టి ఈరోజు మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని కొలవాలనో వారే ఈ యొక్క అమ్మవారిని కొలవడం జరుగుతుంది. అంటే వేరే ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ పొలిమేరులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోచమ్మ ఉత్సవాలు చేయాలని చెప్పేసి అమ్మవారు తలుచుకున్నారు. అందుకే కుమ్మరి శ్రీనివాస్ గారు స్థానిక బిడ్డ, మేడిపల్లి గ్రామ బిడ్డ, ఆయన కార్పొరేటర్ అయిన తర్వాతనే ఈ యొక్క ఆయన ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగడం చరిత్రలో నిలిచిపోయే మహోన్నతమైన ఘట్టం ఇది. ఈ ఘట్టంలో అందరూ పాల్గొంచే ప్రతి ఒక్క కుల బంధువులందరూ కూడా అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ రాబోయే రోజులలో కూడా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టాలని వారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో బృహత్కర కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పోలేరమ్మ తల్లికి జై. మా ఊరికి 1000 ఏళ్ల నాటి కొలుపు ఈరోజు మాకు విజయవంతం చేసిండు కుమ్మరి సీనన్న గారు. విజయవంతం చేసిండు. మేమందరం కూడా అన్నమాట మీదకి వెళ్ళి చిన్నలు పెద్దలు అందరూ కమిటీ వాళ్ళు కూడా అందరూ పాల్గొని అందరం విజయవంతం చేస్తున్నాం. ఈరోజు మేడిపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు గుడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి మేడిపల్లి గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వారందరికీ నేను పేరు పేరిన చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మేడిపల్లి గ్రామంలో ఒక పిలుపు ఇయ్యంగానే చుట్టుపక్కల ఉన్న మా గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో తరలి వచ్చి బోనాలు నెత్తి మీద పెట్టుకొని పోచమ్మ తల్లిని అంగరంగ వైభవంగా కోలాహలంగా బోనాలు ఎత్తుకొని ఇవాళ మేడిపల్లి గ్రామానికి తరలి వస్తుంటే కళ్ళు చెరిస్తున్నాయి. ఇవాళ ఇదే ఐకమత్యాన్ని మేడిపల్లి గ్రామ ప్రజలందరూ చాటుకొని రేపు రాబోయే రోజుల్లో మేడిపల్లి గ్రామం రోజు రోజుకు అభివృద్ధి చెందే విధంగా పోచమ్మ తల్లి ఆశీస్సులుండి ఇవాళ మేమంతా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. రేపు పొద్దుగాల రేపు జరగబోయే కార్యక్రమాలన్నిటికీ మేడిపల్లి గ్రామ ప్రజలందరూ ఇదే విధంగా ముందుకొచ్చి విజయవంతం చేయాలని నేను ఒక గ్రామ సభ్యునిగా నేను మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇవాళ నేను ఒక ముఖ్య విషయం చెప్తున్నా. ఇది మా తల్లులు తండ్రులకు తెలియని విషయం. ఇది పోచమ్మ కొలుపు. ఇవాళ మా కౌన్సిలరు ఒక కంకణం కట్టుకొని నేనున్నా
అని ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం చేయడం చాలా అభినందనీయం. దానికి మా మేడిపల్లి గ్రామస్తులు అందరి తరఫున, నా తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఇది ఒక చరిత్ర. చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా తరలి వచ్చి బోనాలు ఎత్తి పెట్టుకొని ఇవాళ వచ్చిండ్రంటే అంగరంగ వైభవంగా చాలా సంతోషం. వారందరికీ, మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే ఐకమత్యం చాటాలి, మన పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన మరొకసారి మా ప్రజలందరికీ, మా మేడిపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలుపు ఇవ్వగానే ఫస్ట్ ఒక యూనిట్ వచ్చి ఇంత విజయవంతానికి కృషి చేసిన ప్రతి కులస్తులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, ఇతరత్ర వృత్తుల వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటాను, ధన్యవాదాలు. కానీ ఒకటి ఏంటి అంటే, నేను గతంలో చిన్నప్పుడు మేము చూసేది దసరాను చూసేది. దసరా రోజు ఆ వాతావరణాన్ని అసలు కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా ఆ దసరా రోజు పాల్గొనేది. కానీ ఆ రోజు అయితే ఏ విధంగా అయితే పాల్గొన్నామో అదే విధంగా చూపించే విధంగా ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు ఒకతాటి మీద తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కృషి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు, రవిచంద్ర, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంట వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మేము 3 రోజులు పంచుకున్నాం. ఇప్పుడు నేస్త్రం చేసాలి. దాంట్లో ఆలోచించే 10 సంవత్సరాల ఇది మనకి లైవ్ ఇస్తున్నారు. అలాంటి మనకు చెప్పేసుకుని బరిగొడ్లు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులలో కూడా ఒక్కరు కూడా పరామర్శించిన వాళ్ళు నియోజకవర్గంలో మన మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు కనీసం చాలా అటువంటి కూడా ఈ కరువు కాలాన్ని ఎన్నుకోలేదంటే కదా, ఎంత ఎండిపోతే మొత్తం గోపిని కొద్దిగా ఎన్నుకోండి
అదేనా కొద్దిగా నా గ్యాప్ నేను 15 సంవత్సరాలు ఇంతకుముందు ఎప్పుడైనా దీంట్లో టాటర్ తెగబడే పొలం మెషిన్ పోయాలన్నా కూడా ఒక రోజు ఆలోచించుకొని పొలం ఉండాలి. వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చుటకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సూచించిన విధంగా నాగర్ కర్నూల్ శ్రీ సత్యసాయి సేవా సమితి శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో ఉచిత చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. అనండి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ की देवाय धीमहि प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో అధ్యక్షుడు వేముల సుభాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వీప్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి నోరు తీపి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు లక్ష్మణ్ కుమార్ అన్న. జై కాంగ్రెస్. కాంగ్రెస్ జెండను గుండె కత్తుకొని కదిలి వస్తున్నదే, ప్రజల కోసము ప్రాణమిచ్చే జన బాంధవుడు ఇతడే. నమై పేదల ఆయుధమైనాడే, ఓటమి చెందిన ప్రజల కోసమే పయనమవుతున్నదే. కాంగ్రెస్ జెండా గుండె కత్తుకొని కదం దొక్కినాడే, కాంగ్రెస్ జెండా గుండె కత్తుకొని కదం దొక్కినాడే. అల్లూరి లక్ష్మణ పేదల కరమై కదిలిందే. మన కాంగ్రెస్ జెండా పట్టుకున్నదెవరో, అల్లూరి లక్ష్మణన్న మన కై కదిలిందో. అల్లూరి లక్ష్మణన్న మన కై కదిలిందో. దళిత భూములను దగా చేస్తే ఇక వదలములే నిన్ను. మెగా కంపెనీలో కమిషన్లనే దండుకున్న వాళ్ళు అన్ని స్కీములలో స్కాములు చేసి ప్రజలను ఉంచిండు. ఈ అహంకారాలు కట్టిస్తాము. కాంగ్రెస్ జెండకు ఎదురే లేదని దేశయ్యడ్డ, కాంగ్రెస్ జెండకు ఎదురే లేదని దేశయ్యడ్డ. మన అల్లూరి లక్ష్మణనే ధర్మపురి గడ్డ. మన కాంగ్రెస్ జెండా పట్టుకున్నదే కదిలిందో. అల్లూరి లక్ష్మణన్న మన కై కదిలిందో. రాముల కాళ్ళను మొక్కేటి సంస్కృతిలో కింద పలుకుతారా, రూపాయలు ఉన్నారా, ఎరిగిన వీగుతారా. ఎది గుర్తును
సిఐటియు పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని సిఐటియు రాష్ట అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సింగరేణి కాల్వేస్ ఎంప్లాయీస్ యూనియన్ JDK2 అండ్ 2A ఇంక్లైన్ పిట్ కమిటీ సమావేశం ఆదివారం బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి కార్మికులకు తెలిసిందేనని, సింగరేణి యాజమాన్యం CBSE స్కూల్స్ ప్రారంభించడానికి కార్యరూపంలో తీసుకురావడం కోసం సింగరేణి యాజమాన్య ప్రయత్నాలకు కొనసాగుతున్నాయని అన్నారు. సింగరేణిలో ఎన్నికలు జరిగి 3 నెలలైంది. గెలిచే సంఘానికి ఏమో సర్టిఫికేట్ లేదు. పాలిత సంఘం అధికార సంఘంగా 2 సంఘాలు ఒకటై దాన్ని 4 సంవత్సరాలు చేయాలన్న దుర్బుద్ధితో యాజమాన్యంతో బార్గెనింగ్ చేస్తూ ఉన్నారు. కార్మిక సమస్యలన్నీ గాలి వదిలేసిండ్రు. కానీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము ఎన్నికల వాగ్దానంలో చేసిన డిమాండ్లన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ కానీ ఒక సిఐటిగానే కార్మికులు మమ్మల్ని గెలిపించకపోయినా కార్మిక సమస్యల కోసం ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మంచిల శుద్ధి కేంద్రం గోదావరికని JDK1 ఇంక్లైన్ దగ్గర ప్రారంభించబడ్డది. అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా దానికి సంబంధించి పూర్తి వరకు RO ప్లాంట్ పెట్టాలంటే కొన్ని పెట్టిండ్రు, కొన్ని పెట్టలేదు. ఆ పెట్టిన ప్లాంట్ సంబంధించిన కొన్ని ప్లాంట్స్ సరిగ్గా పనిచేయట్లేదు. వాటికి నీళ్ళు అంత లేవు. వాటి మీద లోడ్ ఎక్కువ కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. యాజమాన్యాన్ని వెంటనే వాటిని పునరుద్ధరణ చేసి మళ్ళీ మిగతా పెట్టని కూడా పెట్టించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటల్ సమస్యలు కూడా ఇంకా పూర్తి కాలేదు. డాక్టర్లకు రిక్రూట్మెంట్ ఇచ్చిండ్రు, అది కూడా వెంటనే రిక్రూట్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ మెయిన్గా స్కూలు CBSE సిలబస్ సింగరేణిలో ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ వెంటనే స్కూల్ ప్రారంభించాలని చెప్పి చైర్మన్ గారికి అందరి డైరెక్టర్ చెప్పడం జరిగింది. దాన్ని ఈ మధ్యలోనే సర్కులర్ ఇచ్చిండ్రు. ఇది ఒక శుభపరిణామం. వెంటనే ఆ స్కూల్ ప్రారంభించి వచ్చే సంవత్సరానికి పిల్లలందరికీ అందుబాటులో ఉంచడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే సొంత ఎన్నికలకు సంబంధించిన పోరాటాన్ని ఇంకా వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితులు కూడా సాధించే వరకు సిఐటు దాన్ని వెంబడే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో సహా డైరెక్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఇప్పటికే మెమోరాలు ఇచ్చినాం. దానికి సంబంధించిన విధానాలను కూడా యాజమాన్యానికి సమర్పించినాం. యాజమాన్యం దానికి సానుకూలంగా దానికి ఒక కమిటీ చేసి దీన్ని ఖచ్చితంగా సొంత ఎన్నికలు ఇవ్వడం కోసం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చొరవ తీసుకొని డైరెక్టర్లు చర్చించి సొంత ఎన్నికలు నెరవేరిస్తే సిఐటి ఇచ్చిన మేనిఫెస్టో పరిపుష్టి చేసినట్టు అవుతుంది. ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీర్థమని కూడా కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎన్నికల పేరు చెప్పి ఇలా రకరకాల కోడ్లు వచ్చినాయని చెప్పి పేరు చెప్పి ఇలా చాలా మందికి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆపేస్తున్నారు. 9 ఇంక్లైన్ సంబంధించిన వకీల్పల్లికి సంబంధించిన చాలా మంది 100 మందికి OCP 3కి ఇలా ట్రాన్స్ఫర్ వచ్చినా ఇలా ఎన్నికల కోడ్ చెప్పి ఆపుతా ఉన్నారు. వాస్తవంగా 9 ఇంక్లైన్లో కార్మికులు సర్ప్లేస్ ఉన్నారు, OCPలో తక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఇలా అదనంగా నష్టమవుతాం తప్ప లాభం కాదు. అందుకనే వాళ్ళ వెంటనే
100 మందికి మజ్జూరు ఇచ్చేసి సర్ఫేస్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము ఆర్జీపీ యాజమాన్యంలో కోరుతా ఉన్నాం. ఇంకా సింగరేణిలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఇవన్నిటి మీద అంచెలంచెగా సిఐటి పోరాటం చేసి కార్మిక వర్గాన్ని అండదండలతో సాధిస్తామని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. जिंदाबाद जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ పరిధిలో ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల ఎస్పీ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అన్నారు. ఈ మేరకు సోమవారం జగిత్యాల జిల్లా మల్యాల పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా మల్యాలకు వచ్చిన సీఆర్పీఎఫ్ బలాగాలతో మల్యాల పోలీస్ స్టేషన్ నుంచి మల్యాల అంగడి బజార్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బీజేపీ బీజేపీ పార్టీ ఆశీర్వదించాలి అన్న. కమలం పువ్వు గుర్తు ఓటేసి గెలిపియాలి. మోడీ గారిని మళ్ళీ 3వసారి ప్రధానిగా చేయాలి. ఇంకేమన్నా చూడాలి అందరు. అందరి సహకారం ఉంటుంది. మమ్మీ డాడీ కూర్చోండి కూర్చోండి. అన్న అందరి సహకారం టార్గెట్ పెట్టుకున్నాం మేము. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా రీచ్ అవుతాము. అందరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అన్న. నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకి సేవలు అందించింది, వాళ్ళ భారతీయులు గర్వించేటట్టుగా పనిచేసిందో ఆలోచన చేసి వారు చేసినటువంటి అభివృద్ధికి మరి కృతజ్ఞతగా 3వసారి మళ్ళీ భారత ప్రధానిగా మోడీ గారిని ఆశీర్వదించాలని మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటులో అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారికి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మీరంతా కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాకర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. మీరంతా మేధావులు, విఘ్నులు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో యావత్ ప్రపంచ దేశాలే గర్వించేటట్టుగా మోదీ గారి పాలన ఉన్నది. ఇవాళ 370 ఆర్టికల్ కావచ్చు, ఇవాళ రామ మందిర నిర్మాణం కావచ్చు, మహిళలకి 33% రిజర్వేషన్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి అంశాలు గత 60-70 ఏళ్ల కాలంలో చేయనటువంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి మీరంతా మళ్ళొకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి గెలిపించినట్టు అయిందంటే ఇంకా అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా కోరుతూ మీరంతా కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గోమాస శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాదికి 9 రోజుల ముందుగా ప్రారంభమయ్యే లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కమిటీ సభ్యులకు కండుపాలను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ ఆదివాసీ నాయక్పూర్ గిరిజన తెగలకు సంబంధించిన అడవి బిడ్డలు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు మరియు లక్ష్మీదేవరతో పాటు పంచ పాండవులను దేవుళ్లుగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. రండి అందరు యూత్ అమ్మాయిలు రండి అప్కమింగ్ మీరే దూరం ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలానికి సంబంధించి పెద్దంపేట గ్రామంలో దశాబ్దాల కాలంగా ప్రతి ఉగాదికి ఏదైతే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది ఉందో ఉగాదికి 9 రోజుల ముందుగా శ్రీ లక్ష్మీదేవర అమ్మవారిని పెద్ద ఎత్తున ప్రతి గడప గడపకు తిప్పుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి ఆదివాసీ తెగకు సంబంధించిన కోలావారు అనే కొన్ని గ్రామాల్లో కోలావారుగా మన్నెవారుగా మరీ ముఖ్యంగా మరి గిరిజన బిడ్డ ఆదివాసులుగా కొమురం భీం వారసులుగా ఉన్నటువంటి మన్నెవారు మా పెద్దంపేట గ్రామంలో ఉండడం నిజంగా కూడా ఈ గ్రామ ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే లక్ష్మీదేవర అమ్మవారు మరి మన భారతదేశంలో విష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు. ఆ లక్ష్మీదేవి కొన్ని చాలా రేర్ కొన్ని ఆలయాల్లోనే లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆదివాసీ తెగకు సంబంధించి ఏదైతే లక్ష్మీ దేవరగా పిలుచుకునేటువంటి అమ్మవారి యొక్క ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అది మా పెద్దంపేట గ్రామంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఇతిహాసం ఏదైతే చరిత్రలో లక్ష్మీదేవరకు సంబంధించిన చరిత్రను ఒక నిమిషం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మరి మన భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి భగవద్గీతను సూచించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సతీమణి లక్ష్మీదేవి గారు పంచపాండవులు జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వనవాస సమయంలో లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి పంచపాండవులు అందరూ కూడా వాళ్ళకు తమ్ముళ్ళుగా భావిస్తూ సోదరులుగా భావిస్తూ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధంగా స్పందిస్తుందో అదే విధంగా లక్ష్మీదేవర కూడా నా తమ్ముళ్ళు అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు వనవాసంలో ఉన్నారు, వాళ్ళకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మొత్తం జరగబోయేది శ్రీకృష్ణునికి విష్ణువుకు తెలుస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళితే ప్రమాదం జరుగుతుందని చెప్పినా కూడా లక్ష్మీదేవి ఆ తమ్ముళ్ళను కాపాడడం కోసం వనంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు మారువేషంలో ఉన్నటువంటి తమ్ములను గుర్తించకపోగా లక్ష్మీదేవి కూడా వాళ్ళు ఏదైతే పంచపాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, శకునుడు, సహదేవుడు ఎవరైతే ఉన్నారో 5గురు కూడా అమ్మవారిని గుర్తించే సందర్భంలో విఫలమై వాళ్ళ సోదరి కాకపోవచ్చు మా శత్రువు అనుకొని ఆమె యొక్క శిరస్సును వధించినటువంటి సందర్భంలో ఆ విషయం మొత్తం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చి ఆమె యొక్క శిరస్సును తీసుకొని మళ్ళీ ఆమెకు జీవం పోయడం కోసం అక్కడ ఉన్నటువంటి గుర్రానికి సంబంధించినటువంటి శిరస్సును తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి మరి రాబోయే కలియుగంలో ఈ యొక్క లక్ష్మీదేవరని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలుగా ఉంటారో ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పి చెబుతూ మరి ఎవరికైనా ఆపద ఉన్నదంటే ఆదివాసీ బిడ్డలు ఆదుకుంటారని చెప్పడం కోసమే ఆదివాసీ తెగకు సంబంధించిన వాళ్ళు లక్ష్మీదేవరను ఆడబిడ్డగా చూసుకుంటూ ఇవాళ లక్ష్మీదేవరతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముని అదేవిధంగా పంచపాండవులను పూజిస్తూ ఈ కార్యక్రమం చేయడం ఈ సాంప్రదాయం ముందుకు పోవాలనే ఆలోచనతోటి మా గ్రామంలో ఉన్నటువంటి మన్య సోదరులు చేస్తున్నటువంటి మన్యవారు చేస్తున్నటువంటి సోదరులు ఆదివాసులకు అండగా మేము ఉంటామని చెప్తూ గతంలో కూడా అమ్మవారికి సంబంధించి అవసరం ఉంది అని అంటే ఉడతా భక్తి సాయంగా డప్పులు ఇవ్వడం జరిగింది, వాళ్ళ కండువాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రానున్న లోక్సభ ఎన్నికల్లో బరాసను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బరాస అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలు ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళకు సర్పంచ్ కూడా లేడు, ఆయన కూడా ఈ వాదం దీనివల్ల ప్రజలకు కొంత న్యాయం అవుతుంది, దీనివల్ల వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో అర్థమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఇదే మీ నడిగడ్డ బిడ్డ 4000 గ్రామాలు 350 రోజు 50,000 కిలోమీటర్లు ప్రయాణించిన మిత్రులారా
నిజంగా నేను ద్రోహినైతే ఇవన్నీ చేసేవాడినా? నేను మరి గౌరవ కేసీఆర్ గారితో చర్చలు జరిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని రిజర్వేషన్ తీసుకొని నేను ఎక్కడే బాగుపడితే ఈ సమాజం అంతా నాలాంటి అవకాశాలు లేని వాళ్ళంతా కూడా రోడ్ల మీద అడుక్కు తింటుంటే అది న్యాయం కాదని చెప్పి మా ఇద్దరు పిల్లలకు కూడా ఒక్క దెబ్బన రిజర్వేషన్ తీసేసిన మిత్రులారా ఒక్కసారి ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళే చదువుకుంటున్నారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ ఫలాలు ఆశించి చేయడం లేదు మిత్రులారా. అదే ఎన్నికలు చూస్తాం, ఎన్నో ఆరోపణలు చూస్తాం. ప్రతి ఎన్నికలు ప్రతిసారి ఎందుకంటే ఉన్న కార్యకర్తలకు అందరూ కూడా ప్రతి ఎన్నికలు మనం ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి ఎన్నికలు కొత్త పరీక్ష వలె, అంటే కొత్త విద్యార్థి మనం ఏ విధంగా పరీక్షకు పోతున్నామో వాళ్ళంతా చదువుకొని పోయే విధంగా మనమందరం కూడా కష్టపడి మన ఎమ్మెల్యే ఎన్నికల్లో నన్ను ఈ స్థాయి ఎదగడానికి మీరందరూ కూడా కారణమైన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా నిలబడాలనే విధంగా కష్టపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తరఫున మన పార్టీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నారు. మన స్థానికుడు ఇక్కడ ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఈ నడిగడ్డలో పుట్టి యావత్ దేశంలోనే ఒక మంచి పేరు సాధించుకున్న వ్యక్తి. అటువంటి నాయకుని కష్టంగా గెలిపించాల్సిన అవసరము బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే కాకులు ఏ ఒక్క కాకి చచ్చిపోయినా కాకులన్నీ ఒకసారి మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది వందల కాల్స్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మిత్రులారా. అదే విధంగా తన నియోజకవర్గంలో ఉండే ప్రజల సమస్యలన్నీ అందరికీ చెప్పడం కోసం, వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతోని నిరంతరంగా ఆ ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు. నేను కృష్ణమోహన్ రెడ్డి గారు మీకింత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్ నా ఎనర్జీ అంతా నా కార్యకర్త. నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల గాని, లేకపోతే ఒక మెడికల్ కళాశాల గాని, అదే విధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ గాని, మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి. స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు ఒరగని ఎంతో మేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది. వారిలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే మితభాషి, తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం. అలాగా మరి మిత్రులారా, ఇలాంటి ఒక గొప్ప నాయకుడి మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు. అందుకొరకే ఇంతకుముందు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు వేదిక మీద ఉన్న అందరు పెద్దలు మాట్లాడిన విషయాల్లో నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రులారా. వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా మరొకసారి టిఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంట్ కు పంపిస్తుందని వారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు తెలంగాణలో ఒక సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడు గ్రామంలో ఆదివారం పోడు భూముల కోసం జరిగిన గొడవలకు సంబంధించి ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త మద్దినేని అజయ్ గిరిజన ప్రజలు పోలీసులపై ఎందుకు దాడి చేయాల్సి వస్తుందో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా కాంగ్రెస్ పార్టీలో నేను బాధ్యతల్లో ఉన్నాను. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బుగ్గపాడులో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల మీద దాడి జరిగినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఏం జరిగిందో ప్రపంచానికి చూపించింది మీరే. ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల మీద జరిగినటువంటి దాడిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను.
ప్రభుత్వ ఉద్యోగులు వారి బాధ్యతలను నిర్వహించేటప్పుడు అడ్డు చెప్పడం కానీ అడ్డు పడడం కానీ చట్టరీత్యా నేరం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఎవరైనా సరే దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం, వాస్తవంగా బుగ్గపాడు గ్రామంలో ఏం జరిగింది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికి రాగమయ్య గారు, డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో బుగ్గపాడు అనేది ఒక గ్రామం. ఆ గ్రామం చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల అడవి భూమి ఉంది. అయితే అనేక సంవత్సరాలుగా ఆ అడవిలో కొంత భాగాన్ని పోడుగొట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలతో అక్కడ కొంతమంది గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఆ పట్టాలు తీసుకున్నటువంటి భూముల గురించి రెండు వర్గాలకు సంబంధించినటువంటి గిరిజన గుంపులు, రెండు వర్గాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రజలు భూమి మీద గొడవకు దిగారు. నిన్న బుగ్గపాడులో జరిగింది అది. ఆ గొడవ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకటి చంద్రాయపాలెం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు, రెండవది బుగ్గపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ గిరిజనులు. ఈ గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో సత్తుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గౌరవనీయులైన సిఐ గారు మఫ్టీలో ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. వారు పోలీస్ డ్రెస్ లో ఒకవేళ వెళ్ళుంటే, వారు ఒకవేళ పోలీసు యూనిఫామ్ లో వెళ్ళుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అంత తీవ్రంగా మారుండేవి కావేమో అని నేను అనుకుంటున్నాను. వచ్చినటువంటి వ్యక్తి మఫ్టీలో ఉండడం వల్ల ఆ వ్యక్తి పోలీస్ అని వాళ్ళు అనుకోలేదు మేము అని చెబుతున్నారు, మాతో చెప్పినటువంటి విషయం. రెండవ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, అక్కడ జరుగుతున్నటువంటి గొడవ, ఇరు వర్గాలకు జరుగుతున్నటువంటి గొడవలో విడదీసే క్రమంలో సత్తుపల్లికి సంబంధించినటువంటి పోలీసులు కొంతమంది గిరిజన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు అని అక్కడ ఉండే గిరిజన మహిళలు చెబుతున్నారు. ఆ అడవిలో విడదీసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు దుర్భాషలాడుతూ వారి మీద దాడికి తెగబడ్డారు అని చెప్పి స్థానిక గిరిజన మహిళలు చెప్పారు మాతో. ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు స్త్రీల మీద చేతులు వేశారని, స్త్రీల మీద చేతులు వేయబట్టే మేము ఎదురు తిరగాల్సి వచ్చిందని గిరిజనులు అంటున్నారు. మీడియా మిత్రులు, అధికారులైనటువంటి పోలీసుల మీద గిరిజనులు చేసిన దాడిని చూపించారు, కానీ పొట్ట చేత పట్టుకొని పోడు భూమి ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ఆ క్వాయ లంబాడీల మీద పోలీసులు ప్రవర్తించినటువంటి దుర్భాషలాడినటువంటి సన్నివేశాలను ప్రజల ముందుకు తీసుకురాలేదు అని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. ఏ సాధారణమైన వ్యక్తి అయినా ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి వేయడానికి సాహసం చేస్తాడా? ఇది జరిగే పనేనా? ఒక సాధారణమైనటువంటి గిరిజనుడు, ఒక సాధారణమైనటువంటి మాలమాదిగ కులానికి చెందిన వ్యక్తి రెక్కాడితేనే కానీ డొక్కాలని సాధారణమైనటువంటి ప్రజలు పోలీస్ ఆఫీసర్ల మీద కర్రలు లేపేంత, కత్తులు లేపేంత, చేతులు లేపేంత ధైర్యం చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీరేమైనా రాయండి తర్వాత. ఆ స్థితిలోనికి వాళ్ళు కర్రలు లేపారు అని అంటే, చేతులు లేపారు అని అంటే, వాళ్ళతో పోలీసులు ప్రవర్తించిన తీరు ఎలా ఉందో ఒక విచారణ కమిటీ వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసుల మీద చెయ్యి వేసినటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. పోలీస్ వ్యవస్థకి ఈ విషయంలో మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం పోలీసుల మీద చెయ్యి వేయడానికి అక్కడ జరిగిన పరిణామాలేంటో వెలికి తీయాలని చెప్పి నేను మీడియా మిత్రుల్ని అలాగే ప్రభుత్వాన్ని సవినయంగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే సిఐ గారిని
కొంతమంది కానిస్టేబుల్స్ ని కొట్టినటువంటి సంఘటన మీడియా మిత్రులు బాగా వైరల్ చేశారు. చూస్తున్న వాళ్ళకి ఏమనిపించిందంటే పోలీసుల్ని పరిగెత్తించి కొట్టారు అనే అనుకుంటున్నారు తప్ప ఎవరి జోలికి వెళ్ళని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికే ఎవరి డబ్బు ఆశించని గిరిజన బిడ్డలు ఆ స్థితిలోనికి తిరగబడ్డారు అంటే అంతకు ముందు అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా బయటికి తీయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఇది మొదటి విషయం. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఖమ్మం జిల్లా సిపి గారితో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఒక 38 మంది గిరిజనులు మా మీద కర్రలు కత్తులు పట్టుకొని మా మీద దాడి చేయడానికి వస్తే ప్రాణభయంతో మేము పారిపోయాం. జరిగినటువంటి ఈ సంఘటన వెనక మద్దిశెట్టి సామేలు ఆదివాసీల ఆడపడుచుగా కొలుస్తూ ఉగాది పర్వదినం ముందు లక్ష్మీదేవర ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాదికి 9 రోజుల ముందుగా ప్రారంభమయ్యే లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. మళ్ళీ పో చెల్లి దగ్గర గ్రూప్ ఫోటో ఇట్లా ఒక గ్రూప్ ఫోటో రండి అందరు యూత్ అమ్మాయిలు రండి. అప్కమింగ్ మీరే దూరం ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలానికి సంబంధించి పెద్దంపేట గ్రామంలో దశాబ్దాల కాలంగా ప్రతి ఉగాదికి ఏదైతే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది ఉందో ఉగాదికి 9 రోజుల ముందుగా శ్రీ లక్ష్మీదేవర అమ్మవారిని పెద్ద ఎత్తున ప్రతి గడప గడపకు తిప్పుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి ఆదివాసీ తెగకు సంబంధించిన కోలావారు అనే కొన్ని గ్రామాల్లో కోలావారుగా మన్నెవారుగా మరీ ముఖ్యంగా మరి గిరిజన బిడ్డ ఆదివాసులుగా కొమురం భీం వారసులుగా ఉన్నటువంటి మన్నెవారు మా పెద్దంపేట గ్రామంలో ఉండడం నిజంగా కూడా ఈ గ్రామ ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే లక్ష్మీదేవర అమ్మవారు మరి మన భారతదేశంలో విష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు. ఆ లక్ష్మీదేవి కొన్ని చాలా రేర్ కొన్ని ఆలయాల్లోనే లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆదివాసీ తెగకు సంబంధించి ఏదైతే లక్ష్మీ దేవరగా పిలుచుకునేటువంటి అమ్మవారి యొక్క ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అది మా పెద్దంపేట గ్రామంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఇతిహాసం ఏదైతే చరిత్రలో లక్ష్మీదేవరకు సంబంధించిన చరిత్రను ఒక నిమిషం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మరి మన భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి భగవద్గీతను సూచించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సతీమణి లక్ష్మీదేవి గారు పంచపాండవులు జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వనవాస సమయంలో లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి పంచపాండవులు అందరూ కూడా వాళ్ళకు తమ్ముళ్ళుగా భావిస్తూ సోదరులుగా భావిస్తూ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధంగా స్పందిస్తుందో అదే విధంగా లక్ష్మీదేవర కూడా నా తమ్ముళ్ళందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు వనవాసంలో ఉన్నారు, వాళ్ళకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మొత్తం జరగబోయేది శ్రీకృష్ణునికి విష్ణువుకు తెలుస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళితే ప్రమాదం జరుగుతుందని చెప్పినా కూడా లక్ష్మీదేవి ఆ తమ్ముళ్ళను కాపాడడం కోసం వనంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు మారువేషంలో ఉన్నటువంటి తమ్ములను గుర్తించకపోగా లక్ష్మీదేవి కూడా వాళ్ళు ఏదైతే పంచపాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, శకునుడు, సహదేవుడు ఎవరైతే ఉన్నారో 5గురు కూడా అమ్మవారిని గుర్తించే సందర్భంలో విఫలమై వాళ్ళ సోదరి కాకపోవచ్చు మా శత్రువు అనుకొని ఆమె యొక్క శిరస్సును వధించినటువంటి సందర్భంలో
ఆ విషయం మొత్తం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చి ఆమె యొక్క శిరస్సును తీసుకొని మళ్ళీ ఆమెకు జీవం పోయడం కోసం అక్కడ ఉన్నటువంటి గుర్రానికి సంబంధించినటువంటి శిరస్సును తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి మరి రాబోయే కలియుగంలో ఈ యొక్క లక్ష్మీదేవరని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలుగా ఉంటారో ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పి చెబుతూ మరి ఎవరికైనా ఆపద ఉన్నదంటే ఆదివాసి బిడ్డలు ఆదుకుంటారని చెప్పడం కోసమే ఆదివాసి తెగకు సంబంధించిన వాళ్ళు లక్ష్మీదేవరను ఆడబిడ్డగా చూసుకుంటూ ఇవాళ లక్ష్మీదేవరతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముని అదేవిధంగా పంచపాండవులను పూజిస్తూ ఈ కార్యక్రమం చేయడం ఈ సాంప్రదాయం ముందుకు పోవాలనే ఆలోచనతోటి మా గ్రామంలో ఉన్నటువంటి మన్య సోదరులు చేస్తున్నటువంటి మన్యవారు చేస్తున్నటువంటి సోదరులు ఆదివాసులకు అండగా మేము ఉంటామని చెప్తూ గతంలో కూడా అమ్మవారికి సంబంధించి అవసరం ఉంది అని అంటే ఉడతా భక్తి సాయంగా డప్పులు ఇవ్వడం జరిగింది, ఇవాళ కండువాలు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పోచమ్మ తల్లి బోనాల సందడి నెలకొంది. ఈ నెల 9న జరగనున్న ఉగాది పర్వదినం ముందు పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. సందర్భంగా గోదావరికని పట్టణంలోని పలు కాలనీల నుండి చౌరస్తా మీదుగా పోచమ్మ దేవాలయానికి మహిళలు డప్పు చప్పులతో బయలుదేరి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సిటికేబుల్ చూపెడతా అని చెప్పి తీస్తే నువ్వు సిటికేబుల్ చూపెడతా అని చెప్పి తీస్తే నువ్వు మీరు వారి రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ప్రారంభించారు. మీ పేరే మీ పేరు పక్కన ఎప్పటి నుంచి ఉన్నారే ఇక్కడ 30 ఏళ్ళు నుంచా? పిల్లలు ఏం చేస్తున్నారు? మిషన్ ఉన్నారు ఏమన్నా?
తీసుకోవాలి 50 మేడం దగ్గరకు ఏ గ్రామంలో గ్రామం నుంచి మంత్రి మార్కెట్ వస్తుంది సార్. పొట్టుకు ఎప్పుడు వస్తుంది? 10 తారీఖు ఇంజన్ రాకుండా ఏమైనా ఇచ్చాయి ఈసారి బాగానే ఉంటుందా? పాలు కొట్టాలి. బాగా ఎంత పోతున్నాను? పాలు మంచిగానే కొట్టాలి. ఏమట్లేదు కనిపిస్తుంది 10 కూడా పోయినసారి 70% ఇంజన్ రాకుండా వచ్చింది కదా. ఈసారి చూసుకున్నారా? మనం కొట్టాలి సార్. మీరు మొక్కలు వేసేటప్పుడు జాగ్రత్త పడాల్సింది మీరు పడుతున్నారు. 10-15 పెట్టేస్తారు ఒకేసారి. ఎక్కడ వస్తుంది మరి ఇంజన్ అది ఒకటి ఇప్పుడు మీరు చూసుకుంటారు కానీ అది మొక్కలు వేసేటప్పుడే కొంచెం తక్కువ వేసుకోవాలి. 3 నాలుగు ఒకసారి వేస్తాం కదా, 3 నాలుగు వేయాలి. ఇవన్నీ ఎక్కువ వేయకూడదు. నీళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చూడాలి కదండి. జాగ్రత్త పడుతున్నారా? ఏం చెప్తున్నారు? గ్యాస్ ముగ్గురు కష్టం జాగాలు ఎక్కాల్సిన ఓకే సంతోషం రైతు ఎక్కడ కనుకోలేదు. పిల్లలు చేస్తుంది ఏ క్లాస్ వయసు మరి అంత బాగానే ఉందండి. టాయిలెట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఎండ పెట్టుకోగలుగుతున్నారు. అంత బాగానే ఉందా? నీళ్ళతో మంది పెట్టుకోవాలి. చెప్పాలి అంత బాగానే ఉందంటే ఎలా ఉంటుంది? వాటర్ ప్రాబ్లం లేదు, అంత మంచిగా చూసుకొని చెప్పాలి. వాటర్ కూడా వాటర్ ప్రాబ్లం టాయిలెట్ ప్రాబ్లం ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయా? నేను చూసి వేరే చూసాను. నేను చెప్పేది చేయించుకున్నాం మైనర్. ఇంకొకటి నేను చేసేటప్పుడు మాట్లాడతాను. ట్యూషన్ వైపు నుంచి రాగజావ ఏమైనా పెట్టిద్దాం అనుకుంటున్నాను సార్. మరి అందరికీ ఈ డిస్కస్ చేసి అరేంజ్మెంట్ చేద్దాం. 2-3 క్లాసులు 2 కూడా చాలా ఫిక్స్ అమౌంట్ చేస్తారు. సరేనే అంత బాగానే ఉందంటున్నాను. మరి చేయడానికి పని చెప్పట్లేదు మరి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో మన పెద్దపల్లి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో 305 కొనుగోలు కేంద్రాలు ఇటువంటివి రాబోయే వారంలోనే మేము ప్రారంభించుకుంటున్నాం. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు ఈసారి జరుగుతుందని మా అంచనా ఉంది. దాదాపు 1,00,000 మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డ్లకి, మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము. పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము. అవి ప్యాడీ క్లీనర్లు అయినా ఉండేనండి, టార్పోలిన్లు, మాయిశ్చర్ మీటర్ ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా, ప్రభుత్వం సూచన మేరగా 48 గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకు ఉంది. థ్యాంక్స్ సార్. వ్యవసాయ రైతుల సెంటర్స్లో
రైతులకు రావాల్సి వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఇటువంటి మినిమం సపోర్ట్స్తో సహా కొన్ని ఆరాం చేసుకోవడానికి సౌకర్యాలు ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రైతులకి అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుంది. సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా అవ్వడానికి మేము దృష్టి పెడుతున్నాం. మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండను బట్టి తీసుకుపెట్టుకుంటూ అందించాల్సిన వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాల్లో అందిస్తున్నాం. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాబోయే 2 నెలల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి త్రాగునీటి సరఫరా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. చిన్న బల్బు లేదు, ఫ్యాన్ కావాలి, ఇలాంటివన్నీ 25,000 వర్క్స్ వరకు మీరు ఆల్రెడీ సర్క్యులర్ చూసుకుంటుంటారు. దేర్ ఇస్ నో రీజన్ టు గో ఫర్ టెండర్స్. ఎస్ఎస్ఆర్ రేట్స్ని తీసుకొని ఎస్ఎస్ఆర్ రేట్స్ని చేస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ కమిటీస్కి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. హెచ్ఎం షుడ్ గైడ్ ఫస్ట్ ఫేజ్ కాబట్టి హెచ్ఎంకి ఎస్ఎస్ఆర్ రేట్స్ లిస్ట్ కాగితం చేతిలో పెట్టేది, ఆ వర్క్స్ లిస్ట్ దాని మళ్ళీ కుక్కలు వరకు ఆ ఎస్ఎస్ఆర్ లో ఉన్న రేట్ కి let them get anything that they want. HM will just certify that that thing has been brought in established. SSR already 20-30% established ఉంటుంది. దాని సొంత ఇన్సెంటివ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కావాలి అయిపోతుంది. ఎస్ఎస్ఆర్ రేట్ లిస్ట్ మేడం విల్ టేక్ ఫ్రమ్ పిఆర్ డిపార్ట్మెంట్ అండ్ రివ్యూ. ఆ చేతిలో పెట్టేసి ఆ రేట్స్ ప్రకారం ఏమైనా ప్రొక్యూర్ చేసుకోమని చెప్పండి. అప్పుడు 25,000 నో క్వశ్చన్స్ ఆస్క్డ్. 1 lakh వరకు ఎంపీడీఓ విల్ గివ్ ఫండ్స్, వి విల్ ప్రొవైడ్, బట్ ఎంపీడీఓ విల్ డూ ది చెక్ మెజర్మెంట్, ఎంపీ చెకింగ్ అండ్ పాస్ ద బిల్. 1 lakh పైన మనకు వస్తుంది. దిస్ యూఆర్ క్లియర్. ఈ వర్క్స్ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన ఎన్బీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు 3వ టర్మ్ ఫీజులు కట్టినందున 2 రోజుల గడువు ఇవ్వమన్నప్పటికీ మెట్పల్లి మండలం రాఘవపేటకు చెందిన 5వ తరగతి చదువుతున్న స్కూల్ విద్యార్థిని సహస్ర 6వ తరగతి చదువుతున్న హరిరోషన్లను స్కూల్కు రావద్దని మైనర్ పిల్లలని చూడకుండా బాత్రూంలోకి వెళ్లి ప్యాంటు ఇవ్వేయమన్నారని, మా డాడీ తీసేయొద్దని విద్యార్థి చెప్పినప్పటికీ వినకుండా ప్యాంటు తీసేయించారని, ప్యాంటు ఇప్పేసి మీ డాడీతోనే ఉండంటూ అసభ్యంగా మాట్లాడుతూ బెదిరిస్తూ స్కూళ్ల నుండి బయటకు వెళ్లగొట్టారని, బయట స్కూల్లో పుస్తకాలకు 7,000 రూపాయలు ఉన్నప్పటికీ బలవంతాన 12,000 రూపాయలు కట్టించుకుని పుస్తకాలు ఇచ్చారని పిల్లల తండ్రి వెంకటేష్ ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించి తెలిపారు. దరఖాస్తును స్వీకరించిన అధికారులు సరైన న్యాయం జరిగేలా చూస్తామని తెలియపరిచారు. మరి ఈరోజు మనం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మనం ఉన్నాం. ఇక్కడికి ఒక ప్రజావాణి దరఖాస్తును మనం చూస్తూ ఉన్నాం. మరి మెట్పల్లికి చెందినటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో వారి యొక్క సమస్యను వారు కంప్లైంట్ రూపకంగా అందజేయడం జరిగింది. వాస్తవానికి నిఖిల్ భారత్ అనే స్కూల్ కరస్పాండెంట్ స్కూల్లో నుంచి వాళ్ళని వెళ్ళిపోమనడం, ఈరోజు ఫీజు కట్టకపోతే మీరు అసలు స్కూల్లోకి రావద్దని, అలాగే మైనర్ బాలికని కూడా చూడకుండా ఆమె వేసుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఎందుకు ఈ పాయింట్ తీసేయమనడం చాలా ఇబ్బందికరమైనటువంటి విధంగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా మరి వారి యొక్క తండ్రి అలాగే పిల్లలు ఇక్కడ ఉన్నారు. అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళను బయటికి వెళ్ళమన్నారు, అక్కడ జరిగిన విషయాలను ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు వెంకటేష్. మీ కర్త వెంకటేష్ రాఘవ్. ఓకే, నీ పేరమ్మా? సహస్ర. ఏం జరిగింది అక్కడ? ఏం తీసేయమన్నారు? పాయింట్ తీసేయమన్నదా? ఎందుకు పాయింట్ తీసేయమన్నది? వేసుకోవద్దు అన్నదా? మరి నువ్వేమన్నావు? మా డాడీ తీసేయకు వద్దు అని చెప్పిండు అన్నవా? మీ డాడీతో ఇంట్లో ఉండిపో అన్నదా? ఓకే, చూడండి మనం ఇక్కడ ఎంత వల్గర్గా మాట్లాడిందో. అలాగే మరి మిమ్మల్ని ఏమన్నా, నిన్నేమన్నా? నీ పేరేమన్నా? స్కూల్ ఏమన్నారు? ఎవరు? అనిత మేడం ఏం చెప్తుంది? మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళ మదరు అంతా మేడమ్స్ని చెక్ చేసుకుంటా అని మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఓకే, ఏమన్నది ఆమె? మీరు ఫీ కట్టండి, రావద్దు మీ స్కూల్కి, అత్తే మిమ్మల్ని పంపిస్తే బయటకు వెళ్ళకూడదా,
ఓలం తీసుకొచ్చినా భయం లేకుండా ఫోన్ చేస్తే ఫీజు విషయంలో మరి సార్ వచ్చి మాట్లాడుండే నేను పోయినాక సార్ ఇట్లా క్లాస్ తడిపోతే అకౌంటెంట్ తడిపోతే సార్ మీరు ప్రిన్సిపాల్ తోటి ఒకసారి మాట్లాడండి మేము పంపిస్తామని అంటే నేను ప్రిన్సిపాల్ తడిపోయాను. ప్రిన్సిపాల్ తడిపోతే ప్రిన్సిపాల్ ఉంది సార్ ఇట్లా 18,000 ఉన్నాయి సార్ నేను కట్టేస్తా ఒక 2 days ఆగున్నానంటే 2 days లేదు వీళ్ళిద్దరు పిల్లలు నేను బ్యాగ్ ఇచ్చి క్లాస్ టీచర్కి చెప్పి కిందికి పంపించేసాను. అంటే సార్ 18 రోజులు కదా ఆగుందంటే మీకు 2 రోజులు కాదు 1 రోజు కూడా ఆగా చక్కగా వీక్ వినించాను అంటే సరిపోనని నేను చక్కగా బయటకు వెళ్ళి నేను ఒక మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన అంకట్ భారత్ ఆయన ప్రెస్ ఆయనకు అన్నకి ఇట్లా ఉన్నది మరి ఏంటిది అని అంటే నువ్వు ఒకసారి వేరే నెంబర్ ఇచ్చింది ఆయన నేను ఇంకా వెళ్ళలేను ఇంకా వేరే నెంబర్కి ఫోన్ చేసి ఆయన మాట్లాడతారన్నట్టు అక్కడికి చేస్తే ఎన్ఏ పోయింది మళ్ళీ ఇక చక్కగా ఆయన ఇంకా మా పిల్లలు నా పేరు వెంకటేష్ మా పిల్లలు ఇక్కడ మెట్పల్లిలో నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్లో చదువుతుంది. వాళ్ళు ఈ 3rd term ఫీజు కట్టనందుకు వాళ్ళు వీళ్ళకి బ్యాగులు ఇచ్చి కిందికి పంపించారు. సార్ ఎందుకు పంపించారు అంటే మీరు 3rd term కట్టలేరంటే సార్ ఒక 2 days ఇవ్వాలి అంటే 2 days లేదు ఏం లేదు ఇలా ఇద్దరి బ్యాగులు తీసి క్లాస్ టీచర్కి ఎక్కువ కిందికి పంపించామని అంటే సార్ వీళ్ళిద్దరు వచ్చింది. మరి సార్ ఈ పాపకి లంగ కింద ఇట్లా మన పాయింట్ వేసినా కానీ పాయింట్ వాష్రూమ్లో పోయి ఇప్పైపో అందుకు పాయింట్ ఎవరు వేసుకోమన్నారా అంటే మా నాన్న వేసుకోమన్నాడా అంటే మీ నాన్నతో ఉండిపో నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చినావు అని ఇట్లా రఫ్గా మాట్లాడింది అనిత మేడం అంటే. ఆ సారేమో నువ్వు వెళ్ళిపో నీకేమున్నది నువ్వు ఫీజు కట్టేదాకా పిల్లలని ఇంట్లో పంపక నువ్వే ఉంచుకోపో అని ప్రిన్సిపాల్ అంటుంది. ప్రిన్సిపాల్ పేరు ఏం పేరు? ప్రిన్సిపాల్ పేరు మహర్షి. నిఖిల్ భారత్ స్కూల్. నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్. ఇక్కడది మెట్పల్లి లోకలేనా? లోకల్. ఎంత ఫీజు కట్టాలి మీరు? ఇప్పుడు లాస్ట్ టర్మ్ 18,000 సార్. ఇద్దరి కలిపి అంటే ఇద్దరే కలిపి. పుస్తకాలకు ఎట్లా? పుస్తకాలకు సార్ ఈ పుస్తకాలకు ఇప్పుడు వేరే స్కూళ్ళలో 7,000 ఉంటాయి ఇలా స్కూల్లో 12,000 తీసుకున్నారు సార్ ఒక్కొక్కళ్ళు. ఏ క్లాస్ వీళ్ళు? వీళ్ళు 7th 5th. ఈ పాప పేరు పాప పేరు సహస్ర బాబు పేరు హరిరోచన్. భూగర్భ జలాలు తక్కువైనాయి. మంచినీటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించి ఏ గ్రామంలో కానీ ఏ వాడలో కానీ ఏ ఇంటికి కూడా ఇబ్బంది రాకూడదు అని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏమైంది? ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో మిషన్ భగీరథ అని ఎడ మొదలుపెట్టారు, అదే నదుల్లో మొదలుపెట్టిన దాంట్లోనే నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ఒక స్కీమో 2 స్కీములో ఆ స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న వనరులతోని మంచినీటి సదుపాయం కల్పించడం, దాన్ని డీఫంక్ చేసిండు. ఇప్పుడు దాన్ని డీఫంక్ చేసిండు. నీళ్లు వర్షాలు పడలే ఆగస్టులో. నీటికి సంబంధించిన అంశాల విషయంలో రేపు ఇబ్బంది జరిగితే ఓల్డ్ స్కీమ్స్ అంతా కూడా డీఫండ్ చేస్తే అక్కడి నుంచి నీళ్లు రావా? ఓల్డ్ స్కీము పని చేయకుండా చేసింది. దీనికి సమాధానం ఏమని చెప్పాలి? అయినా కానీ మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే అందించిన వారు ఓల్డ్ స్కీమ్ ఎక్కడ వీలుంటే అక్కడ రిపేర్ చేయడానికి పరిస్థితుల్లో బోర్లు కావాలో అత్యవసర పరిస్థితుల్లో బోర్లు అవకాశం ఉన్నా మంచి రేటికి ఎత్తడి లేకుండా చేసే ప్రయత్నం చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలో తెలియజేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వీలున్నంత వరకు శాయశక్తుల మానవ ప్రయత్నం మాకున్న వనరులతో మాకున్న ఆలోచనతో ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చేసే ప్రతి యత్నం కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రైతాంగ సోదరులకు సంబంధించి అనునిత్యం 4 గంటల నుంచి
మా విజయ రమణారావు గారు, మా రాజ్ ఠాకూర్ గారు చీఫ్ ఇంజనీర్తో మొదలుపెట్టుకుంటే కిందున్న ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సిబ్బందితో మాట్లాడుతూ వీలైనంత వరకు నీటిని అందించే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. దీన్ని రాజకీయం చేసే ఆలోచనలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కనుక రైతుల గురించి మేము ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం. సరే, ఏదో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైతులు 10 సంవత్సరాల కాలంలో వారందరినీ కూడా దూషించారు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో 3 నెలలు అయింది. రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రాక్టికల్గా గాల్లో మాట్లాడకుండా ప్రాక్టికల్గా మీ సూచనలు ఇవ్వండి. రైతులను ఏ విధంగా, రైతు పంటలకు సంబంధించిన ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో, సరే ఈ 40 రోజులు మీరు రాజకీయం చేస్తూ ఉంటారు కావచ్చు, మేము శాశ్వత పరిష్కారం గురించి కూడా నేను మళ్ళా 2వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో చివరి వరకు కూడా కనీసం నీరు అందియాలని మేము వారిని కోరినాం. ఆ రిజర్వాయర్లో నీటి మట్టం రేపు రాబోయే ఎండాకాలానికి సంబంధించి డెడ్ స్టోరేజ్ దగ్గరకు వచ్చినా అప్పుడే ఊరుకోలేదు. ఈరోజు మీరు చెప్పండి, దీర్ఘకాలిక పరిష్కారం ఏ విధంగా ఉండాలి. మీరు కానీ, మేము కానీ, వారు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. రీడిజైనింగ్ అనేది సరికాదని చెప్పినప్పటికీ మీరు మొదలుపెట్టింది కదా, ఈ పెద్దపల్లి జిల్లా వాసులందరికీ, ఈ జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులందరికీ సంబంధించి మీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మొదటగా జిల్లా వాసులకు నీరు అందించే కార్యాచరణ తీసుకోవాలని అనేక సందర్భాల్లో కోరినాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా ఈ జిల్లా వాసులకు మీరు ఎందుకు చేయలేకపోయినో చెప్పాల్సిన ధర్మం ఉంది. వారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాల్సిన ధర్మం ఉంది. అడిగితే ఎక్కడైతే బ్యారేజీలు కట్టిర్రో మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే బ్యారేజీలు కట్టిన తప్ప, భూములు తీసుకున్నారు తప్ప, ఇల్లు తీసుకున్నారు తప్ప, వారి ఆస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క రైతు కూడా చుక్క నీరు లేదు. ఇంకా పైకి వస్తే రామగుండం ఒక్క చుక్క నీరు ఇవ్వలే. పెద్దపల్లి జిల్లా వాసులకు సంబంధించిన రైతాంగ సోదరులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ ఒక్క ఎకరం ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే ఈరోజు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఏ విషయంలో వస్తలేవు అని అడగడానికి కనీసం నైతిక హక్కు ఉంటుండేవారికి. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, నేను కానీ, మా విజయ రమణారావు గారు కానీ, మా రాజ్ ఠాకూర్ గారు కానీ శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేశాం. ఆ క్రమంలోనే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి D83, D86కి సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు సంబంధించి ఏ ఆలోచనతోనే ముందుకు పోవాలని 3 మార్లు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సంబంధిత శాశ్వత పరిష్కారం గురించి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా అతి త్వరలో యుద్ధ ప్రతిపాదక మీద ఆ రిజర్వాయర్ నిర్మాణం చేసిన తర్వాతనే రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోతాం, ధైర్యంగా చెప్తున్నాం. అదేవిధంగా మా సోదరుడు లిఫ్ట్, పాలకుర్తి లిఫ్ట్ 12 గుంట ఇప్పటికి కూడా విస్మరించాడు. కేవలం మాటలు మాట్లాడు.
పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్, రాబోయే బడ్జెట్ కు సంబంధించిన ఇయర్లో తీసుకొని పనులను మొదలుపెట్టే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. దీనివల్ల శాశ్వత పరిష్కారం. ఇంకా ఏం చేయాలో మీరు చెప్పాల్సిన ధర్మం ఉంది మీకు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా. తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మన పరంగానే ఉండాలి. ఆ రోజు జరిగిన ఇబ్బందులు, ఆ రోజు జరిగిన అసమానతలను దృష్టిలో పెట్టుకొని మన జిల్లా వాసులందరికీ కూడా, జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచన చేస్తే ముందు చేపట్టే ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఇబ్బంది జరిగిన రైతాంగ సోదరులకు కూడా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ కంటే ముందే అధికార యంత్రాంగానికి సంబంధించి మా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా రైతు సోదరుడు ఇబ్బంది పడతా ఉన్నాడో, రైతు సోదరుడికి సంబంధించిన పంట ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించిన ఎన్యూమినేషన్ సరిగ్గా ఉండాలి. వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్య తీసుకోవాలో ప్రభుత్వ పరంగా తప్పకుండా తీసుకునే కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పినాం. ఈనాటి వరకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున పంటలు ఎండిపోయి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతాంగ సోదరులకు సంబంధించి ప్రతినిత్యం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగిపోయింది. ఇప్పుడు వారి ప్రభుత్వంలోనే కుంగిపోయింది. కేంద్రానికి సంబంధించిన నిపుణుల కమిటీ దాంట్లో నీరు ఉండొద్దు, నీరు తీయాలంటే అప్పటికి మేము ప్రభుత్వ ఏర్పాటు కూడా చేయలేదు. పూర్తి స్థాయిలో బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు ఇంకా కుంగిపోతాయని ఆనాడు ఉన్న అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికారులు నీళ్ళనన్నీ దీనికి పంపిణీ, ఇంకా మొత్తం బ్యారేజ్ కూలిపోతుందని, ప్రమాదం ఉందని నిపుణులు చెప్తే సలహా సూచనలు ఇవ్వండి. డెఫినెట్లీ పోతారేమో మీరు ప్రతిపక్షంలో. సలహా సూచనలు ఇవ్వండి. రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకొలాలని ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాం, సలహా సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం మొదలైంది. 3 నెలల కాలాయంలో మేము చెప్పిన ప్రతి పనిని నిలబెట్టుకోవడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లా వాసులందరికీ సంబంధించి, ప్రత్యేకంగా రైతు సోదరులకు సంబంధించి D83, D86 సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి వారి ఇబ్బందులను తెలుసుకునే, వారి పంటలను కాపాడాలనే ఆలోచనతోనే మేము కానీ, విజయరమణారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ అనునిత్యం SRSP అధికారులతోని మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.